తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కొత్తపల్లి రజనీ చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ నానికి టీడీపీ అధిష్టానం క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చేసింది, వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఉండదని చెప్పి. అయితే కేసీఆర్ నాని చాలా కొద్ది రోజుల నుండి కూడా వైఎస్ఆర్సీపీతో మంత్రాలు జరుపుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నాడు అయితే ప్రచారం జరుగుతుంది. ఎట్లా టీడీపీలో సీట్ రాలేదు కాబట్టి మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఒకటండి, నాని గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో కొంత అయితే చేశారు పనులు. అవి అందరూ ఒప్పుకోవాల్సిందే. చేసినప్పుడు ఇంత చేసిన మనిషినే తెలుగుదేశం పార్టీ తీసి పక్కన పడేస్తుందంటే వర్క్ చేసే వాళ్ళని కూడా, ఇంకా వాళ్ళకి ఎవరికి ఎథిక్స్ మోరల్స్ అనేది ఉన్నాయా లేవా అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అవసరం, ఇన్ని కోట్లు పెట్టే, ఒక 100 కోట్ల పైన పెట్టే వాళ్ళు ఉంటే తీసుకుంటారు, 100 కోట్ల పైన పెట్టే వాళ్ళు లేకపోతే తీసుకోరు అన్నది ఇదొక చిన్న నిదర్శనం చాలు కదా మనకి. ఏంటంటే డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి తప్ప నాయకుడు అన్న లక్షణాలు ఉన్న అతను అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎంత కాడి వాళ్ళ మిస్సెస్ని కూడా వదల 2 గాజులు వేయించుకొని స్టార్ట్ చేశారు. అట్లాంటి వ్యక్తి డబ్బుల కోసం దేనికైనా తెగిస్తాడు అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నాన్నగారు వస్తారా, కేసీఆర్ నాన్నగారు వస్తారా లేదా అన్నది అది అధిష్టానం నిర్ణయించుకోవాలి. మా సిద్ధాంతాలు ఆయనకి నచ్చి వస్తే, ఆయన సిద్ధాంతాలు జగన్ గారికి నచ్చితే అది వెళ్ళను కూడా, అంతేగాని మేము చెప్పే ఆన్సర్ అయితే కాదు కదా. అంటే ఏంటి మేడం, అంటే 25 మంది ఎంపీలకి 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, కేవలం 3 మాత్రం టీడీపీ. ఆ ముగ్గురులో 2 సైలెంట్ అయిపోవడం. అక్కడ గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఎంపీ గల్లా జయదేవ్ కావచ్చు, అతను సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ విజయవాడ ఎంపీ గెలిచిన సిట్టింగ్ ఎంపీని ఎందుకు వదులుకుంటున్నారు? అవకాశవాదండి, చంద్రబాబు నాయుడు గారు అవకాశవాదే అని చెప్పడానికండి, అంతకన్నా ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అని మీరే అంటున్నారు, 2 సార్లు గెలిచి ఆయన ఉన్నారు. సో ఇవాళ 100 కోట్లు ప్యాకేజ్ ఇమ్మంటే ఇవ్వరు కదా. ఇప్పుడు గెలిచి ఉన్న వ్యక్తి ఇవ్వరు, కొత్త వ్యక్తి అయితే ఇస్తారు. సో ఎట్లా అయితే ఏ రూట్లో నుంచి డబ్బులు ఎక్కువ వస్తాయో ఆలోచించుకొని ప్లాన్ వేసుకుంటారు తప్ప, ఇలాంటి టైంలో వాళ్ళకి అభ్యర్థులు లేని టైంలో డబ్బులు బాగా ఇంపార్టెంట్ వాళ్ళకి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చిన తీరేంటి? ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిన ఆయన, అక్కడే నోటు ఉంది. ఆయన జీవిత చరిత్ర మొత్తం ఒకసారి తిరిగి చూసుకుంటే వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, నోటికి ఈ డబ్బుల కోసం ఈ జీవితం అంతా ఇదే తప్ప 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగుతారు. మరి ఇవాళ వచ్చి జగన్ గారు ఇచ్చేవి నేను ఇస్తాను చెప్పుకొని తిరుగుతున్నారు తప్ప, ఇన్నేళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయావు? 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని నువ్వే చెప్తున్నావు కదా, 14 ఏళ్ళు సీఎం అని చెప్తున్నావు, మరి అప్పుడెందుకు చేయలేకపోయావు? ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు అయ్యి ఉండి ఇన్ని రకాలుగా మంచి చేస్తుంటే, ఇవే చేస్తాను మళ్ళీ వచ్చంటే నువ్వు ఎందుకు? మాకు ప్రజలే ఆన్సర్ చేస్తారు. అంటే మీ నాయకుడు ఏదైతే 175కి 175 గెలవాలని లక్ష్యంతో చాలామంది అభ్యర్థులను అయితే సఫలింగ్ చేయడం కావచ్చు, చేంజ్ చేస్తున్నారు. అట్లనే 25 మంది ఎంపీలను, అట్లనే విజయవాడ ఎంపీ గెలవడానికే కేసీఆర్ నానిని మారుస్తున్నారు అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు. ఇక్కడ షఫలింగ్ చేస్తున్నారంటే వన్ థింగ్ అండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలని మాత్రం ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఇవాళ గడప గడపకి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది, ఆ సర్వే రిపోర్ట్లో ఆయన డే 1 చెప్పారు. ఇవాళ ఏదో కొత్తగా షఫలింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి. డే 1 ఏం చెప్పారు మీరు? ఎవరైతే ప్రజల మద్దతు పొందలేకపోతారో, ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతారో, సర్వే రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. టికెట్ ఇస్తాను అని 100% మీరు ఎవరు ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేశారు ముందే. ఏదైతే చెప్పారో అది చేసి చూపిస్తున్నారు, అంతే కదా. ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ పర్టికులర్గా తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు నాన్నగారిని వద్దంటే చిన్ని వాళ్ళ ఫ్యామిలీలోనే గొడవలు పెట్టేస్తానికి చూస్తున్నారుగా. సో ఇక్కడ ఆయన కుట్రలు తెలుస్తున్నాయి, ఇక్కడ ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఆయన ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో, పని చేసిన వర్కహాలిక్ ఉన్న నాయకుడికే నేను సీట్ ఇస్తానన్నారు. యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నారు. వాళ్ళు ఏ నియోజకవర్గంలో వేస్తే 175 టార్గెట్ మేము రీచ్ అవుతాం, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తాం తప్ప ఎవరికి వెన్నుపోట్లు పడవట్లేదు కదా. ఇక్కడ ఎవరిని మనసు బాధ పెట్టట్లేదు కదా. ఆయన చెప్పిందే ఆయన చేస్తున్నారు.